సుదీర్ఘకాలం పాటు హిందూ ధర్మాలని అవమానించే విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త ప్రభుత్వం మారడం వలన కావచ్చు, లేదంటే ప్రజల ఆలోచనలో వచ్చినటువంటి మార్పుల వల్ల కావచ్చు, ఈ దేశ సంస్కృతి దేశ చరిత్రకు సంబంధించిన సినిమాలు కొన్ని ఇప్పుడు వస్తున్నాయి, హైలైట్ అవుతున్నాయి. అందులో చావా ఒకటే 14వ తారీఖు రిలీజ్ అయిపోయేది. శివాజీ చనిపోయాక తమకు తిరుగులేదని మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్నటువంటి మొఘలుల పాలిట పెద్ద కష్టంగా మారినటువంటి వ్యవహారం. శివాజీ తనడు సంభాజీ సింహస్వప్నంగా ఎలా మారాడన్నటువంటిదే ఈ సినిమా. తండ్రి కళ్ళ కన్నా స్వరాజ్యం కోసం ఏం చేశాడన్నదే ఈ చిత్రకథ. శివాజీ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కళ్ళగంటున్నటువంటి మొఘల్స్ని అడ్డుకునేటటువంటి వ్యవహారంలో సంభాజీ చేసినటువంటి పోరాటాన్ని గురించిన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. శివాజీ వారసుడిగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ చేస్తుంటే, అదే సందర్భంలో మన తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్నట్టు రష్మిక మందన ఆయన భార్య పాత్రలో పోషిస్తోంది.